జిల్లాలోని సిరిసిల్ల వస్త్రమ పరిశ్రమ సంక్షోభంలో పడ్డ సమయంలో ఓ నేత కార్మికుడు మగ్గం వదిలి ఆత్మస్థైర్యంతో కుటుంబ పోషణ కోసం కుంచెను పట్టాడు. జిల్లాల గ్రామానికి చెందిన ఈయన పేరు సాంబరి నరసయ్య. వృత్తిరీత్యా నేత కార్మికుడైన ఈ పెద్దాయన 40 సంవత్సరాల క్రితం మగ్గాలను నమ్ముకుని బ్రతుకు తెరువు కోసం సిరిసిల్లకు వలస వచ్చారు. కొంతకాలం మగ్గాలపై వచ్చిన దాంతోనే జీవనాన్ని సాగించారు. తరచూ పరిశ్రమల్లో అవాంతరాలు ఏర్పడి సంక్షోభంలో కూరుకుపోవడంతో బ్రతుకు నవసాగించడానికి మొరాయించింది. ఆ సమయంలో నరసయ్య అధైర్యపడకుండా ఉపాధిదారులు వెతికారు. తన చిన్నతనంలో నేర్చుకున్న చిత్రలేఖనంపై దృష్టి పెట్టారు. సాధన చేసిన దానికి సానపట్టి అందంగా చిత్రాలను వేయడంలో దిట్టగా మారారు. ఇక మగ్గంపై ఉన్న మక్కువను మనసు దరికి రాకుండా చిత్రకళలలో పరిపుష్టత సాధించారు. తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన వారి ముఖ చిత్రాలు జీవం పోసి ఔరా అనిపించారు. నరసయ్య ముఖ్యంగా స్వర్గస్థులైన వారి తాలూకు ఫోటోల ఆధారంగా పెద్ద ముఖ చిత్రాలుగా మలచడంలో తన ప్రతిభను కనబరిచి ఎందరో ప్రశంసలు అందుకున్నారు. కళకు సృజనాత్మకతను జోడించి అబ్బురపరిచే చిత్రాలను వేయడంలో తనకు తానే సాటిగా నిలిచారు. 60 ఏళ్ల వయస్సు ఇంకా చిత్రాలు వేయడానికి ఆరోగ్యం సహకరించడం లేదని, తనకు వృద్ధ కళాకారులకు ప్రభుత్వం అందించే పింఛన్ మంజూరు చేయాలని ఆయన కోరుతున్నారు.